హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పాలన ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చేశారు. అమెరికన్లను రిచ్గా మార్చడమే తన లక్ష్యమని చెప్పిన ట్రంప్ విదేశాలపై భారీ టారిఫ్లు విధించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఆ ప్రకటనకు తగ్గట్లుగానే తన నిర్ణయాలు అమలు చేస్తున్నారు ట్రంప్. ముఖ్యంగా చైనాతో అమెరికా పంచాయతీని కంటిన్యూ చేసేలా ఓ నిర్ణయాన్ని తీసుకున్నారు. వచ్చి రాగానే చైనాతో ట్రేడ్ వార్ మొదలుపెట్టారు. చైనా ఉత్పత్తులపై అమెరికాలో 10% టారిఫ్ విధించారు. ఇకపై వాణిజ్య యుద్ధం ఎలా ఉంటుందో ఓ ట్రైలర్ చూపించారు. ఈ డెసిషన్తో ఒక్కసారిగా చైనా షాక్ అయింది. ట్రంప్ తీరు గురించి తెలిసినప్పటికీ మరీ ఇంత తొందరగా ఈ ట్రేడ్ వార్ మొదలు పెడతామని అనుకోలేదు డ్రాగన్. ఇప్పటికే ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అసహనంతో ఉన్న చైనా, అమెరికాలోని చైనా ఎంబసీ ఓ ట్వీట్ కూడా చేసింది. ట్రేడ్ వార్లో విజేతలు అంటూ ఎవరూ ఉండరు అని ఫిలాసఫీ చెబుతోంది. చైనా విదేశాంగ శాఖ వాదిస్తోంది ఒకటే, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రూల్స్ని ట్రంప్ పట్టించుకోవడం లేదని మండిపడుతోంది. చైనా ఉత్పత్తులపై అదనంగా 10% మేర టారిఫ్లు విధించడం దారుణమని, దీనిపై ఖచ్చితంగా పోరాటం చేస్తామని ప్రకటించింది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని వాదిస్తోంది. అంతేకాదు, ఇలా వాణిజ్య యుద్ధం మొదలు పెట్టడం వల్ల ఇటు తమకు కానీ అటు అమెరికాకు కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదని తేల్చి చెబుతోంది. రెండు దేశాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి ఇది మాత్రమే మార్గం కాదని అంటోంది. చైనా కేవలం చైనాపైనే కాదు, మెక్సికో, కెనడా పైన ఇదే విధంగా భారీ టారిఫ్లు విధిస్తూ ఆ దేశాలపై సంతకాలు చేశారు. ప్రతీకారంగా కెనడా కూడా అమెరికాపై టారిఫ్లు విధించింది. ఈ కారణంగా అమెరికా తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని కెనడా వార్నింగ్ ఇస్తోంది. అయితే అమెరికన్ల ప్రయోజనాల కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అంటూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు ట్రంప్. అవసరమైతే అమెరికన్ల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వసూళ్లను ఆపేసి అందుకు బదులుగా విదేశాలపై భారీ టారిఫ్లు విధిస్తామని హింట్ ఇచ్చారు. వేరే దేశాలపై తక్కువ పన్నులు వేసి అమెరికన్లపై ఎక్కువ ట్యాక్స్ ఎందుకు వేయాలని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో బహుశా ట్రంప్ ఈ నిర్ణయం కూడా తీసుకునే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉంటే ఇటీవల ట్రంప్ వాళ్ళ దేశం వాళ్లకే ఫస్ట్ ప్రియారిటీ అని, వలసదారులపై స్ట్రిక్ట్ రూల్స్ అంటూ అదే అక్రమ వలసదారులైతే పంపించేస్తామని వార్నింగ్స్ కూడా జారీ చేశారు. మన ఇండియా నుంచే తెలుగు రాష్ట్రాల నుంచి స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన చాలామంది పార్ట్ టైం జాబ్స్ చేస్తూ బతుకుతారు. ఇప్పుడు చదువుకోవడానికి అక్కడికి వెళ్ళిన వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ చేయడానికి వీల్లేదు. ఇప్పటికే ఇండియన్ స్టోర్స్, రెస్టారెంట్స్లో పనిచేస్తున్న స్టూడెంట్స్ను ఇమిగ్రేషన్ రైట్స్ భయంతో జాబ్స్ నుంచి తొలగించేస్తున్నారట. దీంతో అక్కడున్న స్టూడెంట్స్ పరిస్థితి మరికొన్ని నెలలు గడిస్తే గానీ పూర్తిగా అర్థం కాకపోవచ్చు అని తెలుస్తోంది. ఇండియన్ స్టూడెంట్స్ అయోమయంలో పడ్డారు. మరోవైపు పోలీసులు అక్రమ వలసదారులను వెతికి పట్టుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.